You're eagerly awaiting for our chief guest message. So I request the youngest member of parliament, Sri K. Rammohan Naidu garu, to give his valuable message. Andariki namaskaram. Respected dignitaries on the dais, the chairman of this wonderful college, Aditya group of colleges, N. Sesha Reddy garu, alane my dear friend and also the vice chairman of this group of institutions, Satish Reddy garu, and also another honorable dignitary, special guest of honor ga vachesinavanti JNTU vice chancellor garu VSS Kumar garu. And what I can say about these three gentlemen is that వీళ్ళు ముగ్గురు కూడా మా నాన్నగారు అయినటువంటి ఎర్రనాయుడు గారికి ఎంతో మంచి స్నేహితులు, మిత్రులు కూడా. సో ఐఎమ్ రియలీ హ్యావింగ్ అ గుడ్ టైమ్ స్పెండింగ్ దిస్ వండర్ఫుల్ ఈవినింగ్ విత్ దెమ్. And also all the student community, especially my brothers and sisters from across this East Godavari district and also across this whole state, and also the country who have come here to make this Colors Youth Festival a grand success. A warm welcome to all of you and a very, very, very good evening to all of you. నేను సాధారణంగా చాలా తక్కువ యూత్ ఫెస్టివల్స్, మీరు అందరూ కూడా అనుకుంటారు యంగ్ ఎంపీ కదా చాలా యూత్తోనే ఎప్పుడు ఉంటాడని, కానీ అదేంటో ఇట్స్ వెరీ ఐరానిక్ దట్ ఐ గెట్ వెరీ లిటిల్ టైమ్ టు స్పెండ్ విత్ ద యూత్ ఆఫ్ దిస్ స్టేట్ or విత్ ఇన్ మై కాన్స్టిట్యున్సీ. చాలా తక్కువ సమయం, ఎందుకంటే టుడే ఇన్ పాలిటిక్స్ ఇఫ్ యు సీ దిస్ లాడ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్, లాడ్ ఆఫ్ చాలా ఒత్తిడితో ఈరోజు పాలిటిక్స్లో ఉన్నప్పుడు స్పెసిఫిక్గా నాకు యూత్ మీద కాన్సన్ట్రేట్ చేసి యూత్తో కలవాలని అంటే నేను అనుకున్నంత సమయం నాకు దొరకనప్పుడు ఢిల్లీలో పార్లమెంట్ సెషన్స్ అవుతున్నప్పుడు సతీష్ నా దగ్గరికి వచ్చి ఇలా ఒక యూత్ ఫెస్టివల్ ఉంది, కలర్స్ యూత్ ఫెస్టివల్ అని అంటే, యూత్ ఫెస్టివల్ నాకు ఆదిత్య గ్రూప్ గురించి తెలుసు, మీ యూత్ ఫెస్టివల్ గురించి తెలుసు, మరి ఏం చేద్దామని అంటే ఐ వాంట్ టు ఇన్వైట్ యూ యాస్ ఎ చీఫ్ గెస్ట్ అంటే మీరు ఆలోచించండి, నేనైతే మామూలు ఎంపీనే కదా, చిన్న ఎంపీని, మీరు ఆలోచించండి అంత పెద్ద ఫెస్టివల్ నాకు పిలుస్తారని అంటే నో యు ఆర్ ద రైట్ మ్యాన్ ఫర్ దిస్ ఫెస్టివల్ అని చెప్పి నన్ను ఎంత గౌరవించి ఇక్కడ పిలిచినందుకు సతీష్ గారికి మరొకసారి ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్ ఫ్రమ్ మై హోల్ హార్ట్. సో ఈ యొక్క కలర్స్ ఫెస్టివల్కి వచ్చేసినటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఐ హావ్ నెవర్ థాట్ దిస్ వుడ్ బి సచ్ ఎ గ్రాండ్ ఈవెంట్. ఇంత పెద్ద ఎత్తున ఇంత వేలాది మంది స్టూడెంట్స్ అందరూ కూడా వస్తారు అనుకోలేదు. బట్ యూ రియలీ అమేజ్డ్ మీ, సో మచ్ డెడికేషన్, సో మచ్ విగర్, సో మచ్ లైఫ్ యూ హ్యావ్ మేడ్ దిస్ యూత్ ఫెస్టివల్ వన్ ఆఫ్ ద మోస్ట్ వండర్ఫుల్ ఈవెంట్స్ దట్ ఐ విల్ ఎవర్ విజిట్ ఇన్ మై లైఫ్. అంత చక్కగా చేసినందుకు స్టూడెంట్ కమ్యూనిటీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్, ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు బీ కండక్టింగ్ అన్ ఈవెంట్ అట్ దిస్ స్టేజ్. అంత సాహసం చేసి ఇంత పెద్ద ఈవెంట్ చేసినందుకు నిజంగా మీకు అందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్పాలి. అలానే ముఖ్యంగా ఈరోజు మనం చూసుకుంటే స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక మంచి ఫ్యూచర్ ఉండాలని ప్రతి ఒక్కరం కూడా కోరుకుంటాం. ఈరోజు మన ఇండియాని మనం డెవలప్ చేసుకోవాలనంటే ముఖ్యంగా మనం చేసుకోవాల్సింది మన యూత్ని మనం అందరం కూడా డెవలప్ చేయాలి. అటువంటి యూత్ని మనం డెవలప్ చేయాలి, వాళ్ళకి అందరికీ కూడా ఒక మంచి లైఫ్ మనం ఇవ్వాలనంటే ది ఓన్లీ వెపన్ దట్ వీ హ్యావ్ ఇస్ ఎడ్యుకేషన్. త్రూ ఎడ్యుకేషన్ ఈజ్ ది ఓన్లీ వెపన్ దట్ వీ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ దెర్ లైఫ్స్. ఆ ఎడ్యుకేషన్ అనే వెపన్ని మీకు అందరికీ కూడా అందించాలని శేషారెడ్డి గారు 32 years నుంచి కూడా ఆయన చేస్తున్నటువంటి సాహసానికి, ఆయన చేస్తున్నటువంటి సంకల్పానికి నిజంగా మనం అందరం కూడా మరొకసారి అభినందనలు ఆయన కూడా తెలియజేయాలి. 32 yearsగా ఈ యొక్క ఎడ్యుకేషన్ని ప్రతి ఒక్కరికి కూడా అందించాలని చెప్పి ఆయన పడుతున్నటువంటి తాపత్రయం కానీ, ఈరోజు ఆదిత్య స్కూల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా చూసిన తర్వాత ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా చాలా ఇన్స్టిట్యూషన్స్ మనం చూస్తున్నాం, అన్ని దగ్గరలో కూడా కాంప్రమైజ్ అయ్యి మరి మనీ కింద వెళ్ళిపోతున్నప్పటికీ కూడా ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ ఆ గౌరవాన్ని నిలబెట్టుకొని మీకు అందరికీ కూడా ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మీ లైఫ్లో ముందుకు నడవడానికి ఒక మంచి మార్గాన్ని చూపించాలని ఈ ఇన్స్టిట్యూషన్స్ చేస్తున్నటువంటి తాపత్రయం కూడా నిజంగా అభినందించాల్సినటువంటిది. అలాగే నిజంగా ఈరోజు మనకు అందరికీ కూడా చూసుకుంటే స్టూడెంట్స్లో ముఖ్యంగా మనకు ఉండేటటువంటి ప్రాబ్లం, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలోనే ఉండినటువంటి ప్రాబ్లం ఏంటంటే ఫెయిల్యూర్ అనేది మనకి ఎప్పుడు కూడా మన మైండ్ సెట్లోనే ఫెయిల్యూర్ అనేది చాలా ఎక్కువగా మనకి చచ్చిపడిపోయి ఉంది. ఏ పని మనం చేయాలన్నా సరే మనం ఫెయిల్ అయిపోతామేమో అన్నటువంటి భయంతో ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం. మనకున్నటువంటి కాంపిటీషన్ వల్ల, మనకున్నటువంటి ఒత్తిళ్ళ వల్ల వీఆర్ ఆల్వేస్ అఫ్రేడ్ ఆఫ్ గెటింగ్ ఫెయిల్డ్. అందుకోసమే సుందర్ పిచాయ్, CEO ఆఫ్ గూగుల్,
he studied in IIT Kharagpur and then he went to Stanford. He has seen both sides of the education system. Ikkada Indian education system చూసాడు, US education system చూసాడు. And when he came back to India and when he spoke to the students, he said only one thing: ఇండియన్ స్టూడెంట్ కమ్యూనిటీలో ఫెయిల్యూర్ మీద ఉన్నటువంటి వాళ్ళకి ఆలోచన అనేది మనం అందరం కూడా మార్చుకోవాలి. ఇండియన్ స్టూడెంట్స్, దే షుడ్ నాట్ బీ అఫ్రేడ్ ఆఫ్ ఫెయిల్యూర్. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ దే ట్రై అండ్ ఫెయిల్, దే షుడ్ అప్రిషియేట్ దట్ అండ్ దే షుడ్ వేర్ దట్ ఫెయిల్యూర్ యాజ్ అ బ్యాజ్ ఆఫ్ ఆనర్ అని చాలా గొప్ప మాట. ఐ వాంట్ ఎవ్రీ స్టూడెంట్ హియర్ టు లిసన్ టు దిస్ వెరీ కేర్ఫుల్లీ. ఫెయిల్యూర్ అనేది what we usually think is it's the end of the line అని మనం ఆలోచిస్తాం. కానీ what we should realize is that failure is the first attempt in learning అనేది అబ్దుల్ కలాం గారు మనకు అందరికీ కూడా చెప్పినటువంటి మాట. అటువంటి మంచి మాటను మనం అందరం కూడా గుర్తుపెట్టుకొని ఫెయిల్యూర్కి మనం భయపడి మన తాలూకా ఏవైతే పెద్ద పెద్ద డ్రీమ్స్ని మనం ఆపుకుంటామో ఆ రకంగా మనం ఆపుకోకుండా ఫెయిల్యూర్ అనేది మనం ఫస్ట్ స్టెప్ టు సక్సెస్ అని ఫెయిల్యూర్ని మనం ధైర్యంగా ఎదుర్కొనే విధంగా ఐ వాంట్ ఎవ్రీ స్టూడెంట్ టు కమ్ అప్ టు లివ్ అప్ టు దేర్ డ్రీమ్స్ అండ్ టు బీ సక్సెస్ఫుల్ ఇన్ దేర్ వెరీ ఓన్ లైఫ్స్. అలానే ఈరోజు అనేక రకాలుగా స్టూడెంట్ కమ్యూనిటీ అంతా కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. స్పెషల్గా మన స్టేట్ ఈరోజు మనం చూసుకుంటే చాలా అన్యాయంగా విభజన జరిగిన తర్వాత నౌ దట్ వీఆర్ ఎ స్టేట్ ఆఫ్ 13 districts వితౌట్ ఎనీ క్యాపిటల్. ఇటువంటి సమయాల్లో మళ్ళీ మనకు ఉన్నటువంటి అతిపెద్ద అయినటువంటి ఆస్తి ఏదనంటే మన యూత్, మన యంగ్ కమ్యూనిటీ ఏదైతే ఉందో, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ asset of the state of Andhra Pradesh, and that is the proud thing that we say wherever we go. We say that the only human resources that we have, the Telugu pride that we have, that is what is going to take us ahead అని ఎక్కడ కూడా మేము చెప్తూ ఉంటాం. కాబట్టి స్టూడెంట్స్ మీరందరూ కూడా ఈ యొక్క స్టేట్ని మళ్ళీ రీడెవలప్ చేయడానికి ఖచ్చితంగా మీరందరూ కూడా ముందుకు రావాలి. మీరందరూ కూడా ధైర్యంగా ఈ యొక్క గవర్నమెంట్ని కూడా మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. టుడే చంద్రబాబు నాయుడు గారు కూడా మీకు అందరికీ కూడా తెలుసు, చాలా కష్టపడి పనిచేసి ఈరోజు హీఈస్ డూయింగ్ అమేజింగ్ థింగ్స్. ఈరోజు క్యాపిటల్ కూడా లేదని చెప్పుకుంటే మనం విత్ ఇన్ ఇయర్ అమరావతి క్యాపిటల్ని మనకి తీసుకొని వచ్చి దానికి 33,000 acresని ల్యాండ్ పూలింగ్ కూడా చేయించి హీస్ డూయింగ్ ఆల్ దిస్ జస్ట్ సో దాట్ ది యూత్ ఆఫ్ దిస్ స్టేట్ కెన్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫ్యూచర్. కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క స్టేట్ను ముందుకు నడిపించడానికి ది యూత్ ఆఫ్ దిస్ స్టేట్ హ్యాస్ టు సర్టన్లీ కమ్ అప్, టేక్ ద బెస్ట్ స్టెప్ ఫార్వర్డ్ ఇన్ పుట్టింగ్ దిస్ స్టేట్ ఫార్వర్డ్. అలానే ఇంకా మీరందరూ కూడా ఎడ్యుకేషన్ అని అంటే సాధారణంగా మనం అందరం ఈరోజు ఎర్నింగ్తో పెట్టుకుంటాం, ఎంత చదువుకుంటే అంత ఎక్కువ సంపాదన మనకు వస్తుంది అన్నటువంటి భావన ఈరోజు ఉంది. కానీ ఎడ్యుకేషన్ షుడ్ ఆల్వేస్ బీ అబౌట్ లెర్నింగ్ రాదర్ దెన్ ఎర్నింగ్. ఎప్పుడు కూడా మనం నిరంతరం ఎప్పుడు నేర్చుకోవాలన్నటువంటి తపన మనలో ఉండాలి. మనం సాధారణంగా ఈ 4 years మనం కాలేజీలో చదువుకున్నప్పుడు అన్నీ తెలుసుకున్నాం, ఇంకా మనం జాబ్ చేసుకుంటే సరిపోతుంది, మనకి ఇంకేం నేర్చుకోవాల్సిన అవసరం లేదు అనే ఆలోచన చాలామందికి ఉంటుంది. కానీ ఆ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మనం ఎంత జీవితంలో ఆఖరి శ్వాస వరకు కూడా వీ షుడ్ హ్యావ్ దట్ ఎర్నింగ్ ఫర్ లెర్నింగ్. అండ్ దాట్ ది స్టూడెంట్స్ హ్యావ్ టు ఆల్వేస్ రిమెంబర్ దట్ ఇఫ్ దే హ్యావ్ టు కమ్ అప్ ఇన్ లైఫ్ దట్ దే షుడ్ ఆల్వేస్ ఎర్న్ టు లెర్న్. ఆ యొక్క కాన్సెప్ట్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ది ఎడ్యుకేషన్ సిస్టమ్ డజంట్ స్టాప్ దట్ కాలేజ్ ఓన్లీ. ఎడ్యుకేషన్ అనేది మనం నిరంతరం కూడా మనం ముందుకు నడిపిస్తూ ఉండాలి. ఆ రకంగా స్టూడెంట్స్ మీరు అందరూ కూడా ముందుకు రావాలి. అండ్ ఆల్సో అదర్ దెన్ దాట్ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క లైఫ్స్ని మీరు అందరూ కూడా ఎన్రిచ్ చేసుకోవాలి. మీరందరూ కూడా ఎన్రిచ్ చేసుకోవాలనంటే మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా మీరు కష్టపడి మీ తాలూకా హార్ట్ఫుల్గా మీరు అన్ని ఈవెంట్స్ని కూడా మీరందరూ కూడా చేయాలి. దానికి మీరందరూ కూడా ముందుకు వస్తారని తెలియజేస్తున్నాను. అదే రకంగా ఈరోజు ఈ యొక్క ఫెస్టివల్, కలర్స్ ఫెస్టివల్, మరి ముందుగా చూసుకుంటే కలర్స్ చాలా కలర్ఫుల్గా మిలియన్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఈ వరల్డ్లో. మీరందరికీ కూడా చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క కలర్ని రిప్రజెంట్ చేస్తున్నారు. ఈరోజు మనం ఒక్కసారిగా లైట్ని తీసుకుంటే, ఇఫ్ యు నో ద కాన్సెప్ట్ ఆఫ్ లైట్, ఈ కలర్ స్పెక్ట్రంలో ఉన్నటువంటి కలర్స్ అన్నీ కూడా మనం కలిపితే వైట్ లైట్ అనేది, వెలుగు అనేది మనకు వస్తుంది. అలాగే ఈ ఇండియాని మనం లైట్ చేయాలనంటే నా ముందు కనిపిస్తున్నటువంటి కలర్స్ మీరందరూ కూడా ఒక్కొక్క కలర్ని రిప్రజెంట్ చేస్తున్నారు. ఆ కలర్స్ అన్నీ కూడా కలిస్తే ఆ ఫామ్ అయ్యేటటువంటి లైట్తో ఈ ఇండియాని మనం అందరం కూడా లైట్ చేయొచ్చు అనేది స్టూడెంట్స్ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మా నాన్నగారు ఎర్రనాయుడు గారు అన్ఫార్చునేట్గా ఒక రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత ఇట్ కుడ్ హ్యావ్ బీన్
ఆ టైంలో నేను ఒక ఆపర్చునిటీగా తీసుకొని పాలిటిక్స్లోకి రావాలి, ఆయన చేసినటువంటి గుడ్ వర్క్ని అంతటినీ కూడా ముందుకు తీసుకొని వెళ్ళాలని ఆ యొక్క ఆపర్చునిటీని నేను తీసుకొని ఈరోజు ఇంతటి స్థాయికి వచ్చాను. అదే రకంగా మీరు కూడా కష్టాల్లో ఉన్నా సరే కొన్నిసార్లు ఆపర్చునిటీస్ మన ముందుకు వస్తుంటాయి. సక్సెస్ అనేది ఎప్పుడో ఒకసారి మీకు అందరికీ కూడా వస్తుంది. ఆ రకంగా మీరందరూ కూడా ధైర్యంగా, స్టూడెంట్స్ అనేవారు మీరు చేయలేనటువంటి పని ఏది కూడా లేదు. మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు కూడా ద బిగ్గెస్ట్ రెవల్యూషన్ దట్ కేమ్ వాస్ ఫ్రమ్ ద యంగ్ స్టూడెంట్ కమ్యూనిటీ. ఈరోజు నిర్భయ ఇది వచ్చిందన్నా సరే దట్ కేమ్ ఫ్రమ్ ద యంగ్ స్టూడెంట్ కమ్యూనిటీ. అదే రకంగా కరప్షన్ మీద మనం అంత పెద్ద పోరాటం చేసామనంటే దట్ వాజ్ ఆల్ బికాస్ ఆఫ్ ద యంగ్ స్టూడెంట్ కమ్యూనిటీ ఆఫ్ దిస్ కంట్రీ. దే హ్యావ్ సో మచ్ పవర్. సో మీ పవర్ని మీరు తక్కువ అంచనా వేయకుండా ఐ వాంట్ ఆల్ ద స్టూడెంట్స్ టు లివ్ అప్ టు దేర్ ఎనర్జీ అండ్ టు డూ సంథింగ్ గుడ్ ఫర్ ద సొసైటీ. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ యూ కెన్ డూ. మనం అందరం కూడా అనుకుంటాం ఈరోజు నాకేమీ లేదు, నేనేం చేయలేను, నేను ఒక చిన్నవాడిని అని. కానీ బట్ ఇఫ్ యూ రియలీ ట్రై హార్డ్ యూ కెన్ డూ అ వెరీ ఎఫెక్టివ్ చేంజ్ ఫర్ దిస్ సొసైటీ. ఈరోజు ఉన్నటువంటి స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్లో కానీ, అలాగే ప్లాంటేషన్ ఆఫ్ ట్రీస్ ఆర్ హెల్పింగ్ సమ్వన్ టు బీ అ లిటరేట్, ఇలా మీ ఊరి కోసం కానీ ఏదైనా కానీ ఇలా చాలా కార్యక్రమాలు స్టూడెంట్స్ అనేవారు మీరు అందరూ కూడా ఆలోచించుకుంటే చాలా చక్కగా చేయొచ్చు. ఈరోజు మీ యొక్క ఆ యొక్క క్రియేటివ్నెస్ని కూడా బయటికి తీసుకొని రావడానికి మరి ఆదిత్య వాళ్ళు వీళ్ళు చేస్తున్నటువంటి ఆ ఇంక్యుబేషన్ సెంటర్ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ విత్ దట్ ఇంక్యుబేషన్ సెంటర్. ఐ వాంట్ ఆల్ ది స్టూడెంట్స్ హియర్ ఆల్సో టు యూజ్ దట్ ఇంక్యుబేషన్ సెంటర్ యాజ్ అ క్రియేటివ్ టూల్ టు గెట్ ద టాలెంట్ అవుట్ ఆఫ్ యూ. అండ్ మీరు మంచి మంచి స్థానాలకు వెళ్ళాలి, మీరు అనుకున్నటువంటి డ్రీమ్స్ అన్నీ కూడా అచీవ్ చేయాలని మీకు అందరికీ కూడా కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇదే ఈ స్టార్టప్ దీంట్లోనే వి ఆల్సో హ్యావ్ ద లాంచ్ ఆఫ్ గెట్ మై బుక్స్. అది కూడా ఒక మంచి కాన్సెప్ట్. సాధారణంగా ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం యూఎస్లో చూస్తూ ఉంటాం. ఎందుకంటే యూఎస్ ద హోల్ అక్కడ ఉన్నటువంటి కల్చర్ అంతా కూడా ఇట్ ప్రమోట్స్ ఇన్నోవేషన్ అనేది చాలా పెద్దని ప్రమోట్ చేస్తుంది. మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎప్పుడు కూడా మనం ప్రమోట్ చేసేది మనం ఇన్నోవేషన్ కన్నా, నాలెడ్జ్ ఎక్స్పీరియన్సెస్ కన్నా మనం ఎక్కువగా కాంపిటీషన్ అనేది ప్రమోట్ చేస్తున్నాం. వాళ్ళకి ఎంత వస్తుంది, వీళ్ళకి ఎంత వస్తుంది అనే ఆ కాంపిటీషన్ బ్యారియర్స్ మనం ఎక్కువ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చిన్నప్పటి నుంచి కూడా ప్రమోట్ చేస్తుంది. కానీ ఐ వాంట్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో టు కమ్ అప్ అండ్ ప్రమోట్ ది ఇన్నోవేటివ్ నేచర్ ఆఫ్ ద స్టూడెంట్ కమ్యూనిటీ and the way they are running this incubation center, and I'm sure that all the creativeness in the people is going to come out, and I wish that also all the best. And also the student community who has come from far across the district and also the state, and I want to tell them, I want to assure them that any problem that you have, I'll definitely raise it in the parliament on behalf of you. Meeku bhavishyattulo kuda ఏ సమస్య ఉన్నా సరే, if you need a support from the government, you should always remember that this రామ్ అనేవాడు ఎప్పుడు కూడా స్టూడెంట్ కమ్యూనిటీకి అండగా ఉంటాడు అన్నది మీరందరూ కూడా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఎనీ ప్రాబ్లమ్ దట్ యూ హ్యావ్, ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు హెల్ప్ యూ టు ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ దిస్ కంట్రీ. ఆ రకంగా మీకు అందరికీ కూడా ఐ వాంట్ టు విష్ యూ ఆల్ ది బెస్ట్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. ఇంత పెద్ద ఈవెంట్ని 3 days కూడా రన్ చేసినటువంటి మరి ఇటు యాజమాన్యానికి, స్టాఫ్కి, సిబ్బందికి, అలాగే మా స్టూడెంట్ కమ్యూనిటీకి అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. We have stepped into a new year, this 2016. I want this year to be a very wonderful year to all of us. అందరికీ కూడా ఇది మంచి ఇయర్ కావాలి. మన స్టేట్కి, మన ఫ్యామిలీస్కి, మన ఇన్స్టిట్యూషన్స్కి అందరికీ కూడా ఇది మంచి ఇయర్ కావాలి, సక్సెస్ఫుల్ ఇయర్ కావాలనేది ఐ వాంట్ ఎవ్రీ వన్. ఇప్పుడు అలాగే ఇందాక కూడా మాట్లాడినప్పుడు కుమార్ గారు మరి చాలా చాలా చక్కగా చెప్పారు. వాట్ వీ నీడ్ టుడే ఈజ్ లాట్ ఆఫ్ ఆంటర్ప్రినర్స్ మనకు కావాలి. ఆ ఆంటర్ప్రినర్ సిస్టమ్ అనేది మనం ఎంకరేజ్ చేయాలి. సో ఆ రకంగా మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా జాబ్ కావాలని ఎతుకుతున్నాం. కానీ మనం మాత్రం జాబ్ ఇచ్చేటటువంటి విధంగా మన తాలూకు క్రియేటివిటీని మనం ఉపయోగించుకొని ఆర్ ఫస్ట్ గోల్ షుడ్ బి టు బీ అన్ ఆంటర్ప్రినర్. ఎందుకంటే మన తెలుగు కమ్యూనిటీలో ఉన్నటువంటి ఆంటర్ప్రినర్స్ ఈ ప్రపంచంలోనే వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటలు ఇంకెవ్వరికి కూడా లేవు. ఐఎమ్ సేయింగ్ దిస్ ఆన్ ది స్టేజ్. అంతటి పెద్ద స్థాయిలో ఒక జిఎంఆర్ కానీ, ఒక జీవీఆర్ కానీ, ఒక రెడ్డి ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్లో అంత పెద్దవి అయ్యాయనంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద తెలుగు ప్రైడ్ దట్ వీ హ్యావ్. సో మనకి ఆంటర్ప్రినర్షిప్ అనేది ఎప్పుడు కూడా మన బ్లడ్లోనే ఉంది. అది మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకొని ఖచ్చితంగా మీరందరూ కూడా మంచి ఆంటర్ప్రినర్స్గా తయారవ్వాలి. 10 మందికి జాబ్స్ ఇచ్చే విధంగా మీరందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. అండ్ యూ హ్యావ్ ఎ వెరీ లాంగ్ వే టు గో. ఈ యొక్క కాలేజ్లో మీరు చదువుకున్నటువంటిది, అలాగే భవిష్యత్తులో కూడా మీరు ఏం నేర్చుకున్నా సరే ట్రై టు గివ్ ఇట్ బ్యాక్ టు ద సొసైటీ. మీరు మీకోసమే కాకుండా, మీకోసం బతకడమే కాకుండా ట్రై టు డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ ఆల్సో. ఈ రకంగా మీకు అందరికీ కూడా, ఎందుకంటే ఈరోజు ముందు నేను కూడా నాకు కూడా పాలిటిక్స్ అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఎప్పుడు కూడా.
నాన్నగారు 30 yearsలో పాలిటిక్స్లో ఉన్నా సరే ఐ నెవర్ వెంట్ టు ఎనీ మీటింగ్. నాకు ఎప్పుడు పాలిటిక్స్ అని అంటే చిరాకు కూడా ఉండేది. ఈరోజు కూడా చాలామంది యూత్ కూడా అలాగే ఉంటుంది, ఏంట్రా బాబు పాలిటిక్స్ అని అంటే ఇవన్నీ కూడా మాకెందుకు ఇవన్నీ అని చాలామంది. ఐ ఫీల్ దట్ ఇప్పుడు నాకు స్పీచ్ వింటున్నటువంటి చాలామంది కూడా అలాగే ఉంటుంటుంది, ఏంటి పాలిటిక్స్ ఇదంతా కూడా మాకు ఇది ఈ టైంలో ఇదేంటిది, హాయిగా లేజర్ షో వేసుకుంటే బాగుంటుంది కదా అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ఇదంతా కూడా పాలిటిక్స్లో ఈ స్పీచెస్ అనే కానీ మేము చెప్పే మీరు వినేది అనేది కానీ ఇది జస్ట్ టోటలీ 1 or 2% ఆఫ్ ద హోల్ పొలిటికల్ సిస్టమ్. పాలిటిక్స్ అనేది అనంతమైనటువంటి ఇందులో చాలా పెద్ద పెద్ద ఇది ఉంది. సో దయచేసి ఏదో ఈ స్పీచ్లో వచ్చి మాకు 5 స్పీచెస్ చెప్తూ ఉంటారు కాబట్టి ఇదే పాలిటిక్స్ అని యూత్ అందరూ కూడా దయచేసి మీరు అందరూ కూడా పాలిటిక్స్కి దూరంగా ఉండొద్దు. I want to request every single person here to come and enter into politics. పాలిటిక్స్ అని అంటే ఏదో ఎంపీ అయిపోవడం, ఎమ్మెల్యే అయిపోవడం, ఏదో పదవిలో కూర్చోవడమే కాదు. పాలిటిక్స్ ఈజ్ ఎన్ష్యూరింగ్ దట్ దెర్ ఇస్ అ గుడ్ గవర్నమెంట్ రూలింగ్ అస్ ఆల్సో. దెర్ ఆర్ గుడ్ లీడర్స్ హు ఆర్ ట్రీటింగ్ టు అవర్ ప్రాబ్లమ్స్. దెర్ ఆర్ గుడ్ పీపుల్ హు ఆర్ ఇన్ ద గవర్నమెంట్ అనేది ఎన్ష్యూర్ చేయడం కూడా ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ బీయింగ్ అ పొలిటికల్ సిస్టమ్ అనేది మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఐ వాంట్ యూ ఆల్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ హోల్ పొలిటికల్ గవర్నింగ్ సిస్టమ్. ఐ వాంట్ యూ టు టేక్ ది చార్జ్. మీరందరూ కూడా ముందుకు వచ్చి ఈ యొక్క పొలిటికల్ సిస్టంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి. దిస్ ఈజ్ యువర్ గవర్నమెంట్, దిస్ ఈజ్ యువర్ లీడర్స్, యు ఆర్ ఎలెక్టింగ్ దెమ్, యూ షుడ్ టేక్ చార్జ్ ఆఫ్ దెమ్. ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ యూ షుడ్ బీ ఏబుల్ టు క్వశ్చన్ దెమ్. మీరందరూ కూడా ఏదో ఎవరో గెలిచారు ఎవరో ఇచ్చేసారని మనం మాట్లాడుకునేది కాకుండా యూ షుడ్ టేక్ చార్జ్, యూ షుడ్ బీ బోల్డ్, యూ షుడ్ సే దట్ దిస్ ఇస్ మై గవర్నమెంట్, ఐ ఓటెడ్ ఫర్ దిస్, వై ఆంట్ యూ డూయింగ్ దిస్, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ అనేది అంత ధైర్యంగా అడిగేటటువంటి కెపాసిటీ కేవలం యూత్లోనే ఉంది. కాబట్టి ఆ యూత్కి మరొకసారి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను, దయచేసి పాలిటిక్స్ మాత్రం మీరు ఎవ్వరు కూడా దూరంగా ఉండొద్దు. ఎవ్రీ వన్ హ్యాస్ ద కెపాసిటీ. ఈవెన్ నాకు కూడా నా కెపాసిటీ ఎప్పుడు కూడా తెలియలేదు. దే ఆర్ సేయింగ్ వెరీ కైండ్ వర్డ్స్ ఫర్ మీ దట్ పార్లమెంట్లో ఇలా మాట్లాడుతున్నాడు అలా మాట్లాడుతున్నాడు అని. ఈవెన్ వెన్ ఐ was doing my MBA in New York in front of 20 students, if I had to speak, I was very nervous to speak in front of 20 students. Today I am speaking in front of our Prime Minister Narendra Modi ji, in front of 545 members of parliament from across the country, or in any meeting I am speaking right now in front of thousands of people. I didn't know that I could do this, but I took charge of my life. I said I am going to do this. If I am doing this, I'll do the best, I'll give my best out of this. So I want all the students here టు కమ్ అప్ టు గివ్ దర్ బెస్ట్. ఎక్కడైనా మీకు ఏమైనా హర్డిల్ అనిపిస్తే మాత్రం దయచేసి మిమ్మల్ని మీరు రెస్ట్రిక్ట్ చేసుకోవద్దు. బీ యువర్ ఓన్ గురు. మీకు మీరే లీడర్ కండి, మీకు మీరే గైడ్ చేసుకోండి. నో, ఐ కెన్ ట్రై ఇట్, ఐ కెన్ డూ దిస్ అనేది. యూ డోంట్ నీడ్ ఎనీ అదర్ పర్సన్ టు గైడ్ యూ. జస్ట్ టెల్ వన్ థింగ్ టు యువర్ సెల్ఫ్ ఎవ్రీ సింగిల్ టైమ్ యూ ఫేస్ అన్ హర్డిల్. ఐఎమ్ గోయింగ్ టు పాస్ దిస్ హర్డిల్, ఐఎమ్ గోయింగ్ టు ట్రై, ఐఎమ్ గోయింగ్ టు ట్రై టు సక్సీడ్ అనేది మీకు మీరే ప్రోత్సహించుకొని ముందుకు వెళ్తే ఐ వాంట్ దిస్ కంట్రీ టు బీ ఫార్ ఫార్ అహెడ్ దెన్ ఆల్ ది కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ఐ వాంట్ ఇండియా టు బీ ద బెస్ట్ కంట్రీ, ద ఫస్ట్ కంట్రీ. India has a great history. India has a great history for years. But what we need for people to realize that India has great people అనేది కూడా మనం రియలైజ్ చేసుకోవాలి. మీరందరూ కూడా ఏ పని చేసినా సరే ఒక్కసారి ఇక్కడ చేపెట్టుకొని మీరందరూ కూడా పని చేయండి. ఇక్కడ చేపెట్టుకొని దీనికోసం చేయండి, దీనికోసం చేయండి అని అంటే చాలా వరకు మీకు అందరూ యంగ్ పీపుల్కి ఈరోజు గుండె కనిపిస్తుంటుంది, హార్ట్ మీద చేసుకొని చెప్పాను. కానీ యాజ్ వీ గ్రో మీకు అందరికీ కూడా గుండె నుంచి దూరమై పాకెట్ మీదకి చేయలిపోతుంది. పాకెట్ కోసం మీరు పని చేసుకోవడం మొదలు పెడతారు. దయచేసి ఆ రకంగా పాకెట్స్ కోసం మన జేబులు నింపుకోవడం కోసం పని చేయకుండా మీ గుండెల్లో చెయ్యి వేసుకొని మీ గుండెల్లో ఏది ఉందో దానికోసం మీరు అందరూ కూడా పనిచేయండి. స్ట్రైవ్ ఫర్ వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ హార్ట్, వాట్ యువర్ ప్యాషన్ ఇస్. దానికోసం మీరు అందరూ కూడా పనిచేయాలని మా స్టూడెంట్స్కి మీకు అందరికీ కూడా లివ్ బై యువర్ హార్ట్, స్టాండ్ బై యువర్ హార్ట్, డూ బై యువర్ హార్ట్. That is what I want all the students of this country to do, because I want this country to progress in the right direction, and I believe that only the student community has the real power to take this country forward. That is why even if you see Narendra Modi garu speak anywhere, even if you see Chandrababu Naidu speak anywhere, they are the most visionary leaders of this country. But whenever they make a speech, the first thing they say is that the Yuva Shakti has to come up. యువత ముందుకు వచ్చినప్పుడే ఈ దేశం బాగుపడుతుంది అనేది పెద్ద వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తున్నటువంటి మాటలు మనం అందరం కూడా వింటున్నాం. అది అక్షర సత్యం. అది నిజం చేయాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. అండ్ బిఫోర్ ఐ కంక్లూడ్, నేను రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను. కాలేజ్లో చదువుకున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా దయచేసి ర్యాగింగ్ అనే దానికి మాత్రం మనం అంతం పలకాలి. మనం చాలా
వరకు మన సిస్టంలో ఎలా ఉందనంటే ర్యాగింగ్ చేస్తే స్టూడెంట్స్ మధ్యలో ఇంటరాక్షన్ పెరుగుతుంది అనుకుంటున్నాం, కానీ బిలీవ్ మీ, నేను యూఎస్లో చదువుకున్నాను. యూఎస్లో ఎక్కడ కూడా ర్యాగింగ్ లేదు, కానీ నాకు ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్స్ వరకు చాలామంది ఫ్రెండ్స్ అయ్యి చాలా చక్కనైనటువంటి లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ అయ్యారు. కాబట్టి ర్యాగింగ్ అయితేనే మనం అందరం కూడా కలిసి ఉంటాం అనేది మాత్రం అసత్యం. దయచేసి ఈ రోజు ఉన్నటువంటి ట్రెండ్ ఆఫ్ స్టూడెంట్స్ మీరు అందరూ కూడా ర్యాగింగ్కి అంతం పలికి దెర్ ఆర్ మోర్ ఫ్రెండ్లీ వేస్ టు గెట్ ఫ్రెండ్లియర్ విత్ యువర్ ఫెలో స్టూడెంట్స్. మీ సీనియర్స్తో కానీ మీ జూనియర్స్తో కానీ ఇంటరాక్ట్ అవ్వడానికి చాలా చక్కనైనటువంటి మెథడ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఉపయోగించండి. దయచేసి ర్యాగింగ్ని మాత్రం ఇండియాలో వీ హ్యావ్ టు మేక్ ఇట్ అ హిస్టరీ అండ్ దట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ద స్టూడెంట్ కమ్యూనిటీ ఆల్సో. అండ్ ది అదర్ థింగ్ ఇస్ దట్ నాకు ఆదిత్య ఇన్స్టిట్యూషన్ ఎలా తెలుసునంటే, నేను బిఫోర్ పాలిటిక్స్ ఆల్సో ఐ యూస్ టు గో అరౌండ్. రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా చూస్తునేవాడిని చాలామంది స్టూడెంట్స్ ఇలా డ్రైవ్ నేను అప్పుడు కూడా చూస్తున్నప్పుడు చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ కూడా యూస్ చేయడంలో కానీ, అలాగే కార్ డ్రైవ్ చేసినప్పుడు కూడా సీట్ బెల్ట్స్ యూస్ చేయడంలో కానీ, మీకు అందరికీ కూడా తెలుసు, మా తండ్రి గారిని రోడ్ యాక్సిడెంట్లో పోగొట్టుకున్నాను కాబట్టి ఐ నో హౌ మచ్ పెయిన్ ఇట్ ఈస్. సో డోంట్ గివ్ దట్ పెయిన్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్. I want to wish you all the best and all the best to this youth festival also. ఇంకా మునుముందు భవిష్యత్తులో కూడా ఇంకా యూత్ ఫెస్టివల్ మరింత బలంగా మీరు అందరూ కూడా నడపాలి. I want more students to get involved into this and more creativeness, more talent to come out of this festival also. I am not able to visit all the stalls, but I am sure that there is a lot of hard work that has been put in to show your efforts and everything, and I want to wish them all the best. And just keep in mind that whatever you do, మీరు ఒకటే ఒక ఆలోచన, ఏ పని చేసినా సరే దిస్ ఇస్ హెల్పింగ్ మై కంట్రీ అనేటటువంటి ఆలోచన కూడా మీకు వచ్చే విధంగా మీరు ఆ పనులన్నీ కూడా చేయండి. యూ విల్ గెట్ అ డీప్ సాటిస్ఫాక్షన్. ఆ సాటిస్ఫాక్షన్ లో ఉండేటటువంటి తృప్తి, మీరు ఎన్ని ఫస్ట్ షోస్ సినిమాలు చూసినా సరే, ఎన్ని షికార్లు అమ్మాయితో తిరిగినా సరే, మీరు ఒకరికి సాయం చేస్తే పొందినటువంటి ఆనందం మాత్రం ఇంకా ఎందులో కూడా రాదు. నా మాట మీరు నమ్మండి. ఖచ్చితంగా మీరు ఇతరులకి హెల్ప్ చేసేటటువంటి మార్గాన్ని మీరు అందరూ కూడా ఎంచుకోండి. ఆ సాటిస్ఫాక్షన్ వస్తే మాత్రం మీరు ఎవ్వరు కూడా వదిలిపెట్టరు. ఆ రకంగా మీరందరూ కూడా ముందుకు రావాలని ఐ వాంట్ టు విష్ ఆల్ ది స్టూడెంట్ కమిటీ వన్స్ మోర్ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఆల్సో అ హ్యాపీ సంక్రాంతి. మీకు అందరూ కూడా మంచి సంక్రాంతి సారి ఉండాలని, ఈ స్టూడెంట్స్ అందరూ కూడా భవిష్యత్తులో ఈరోజు నేను ఎలా మాట్లాడుతున్నాను, మీలో ఉన్నటువంటి చాలా మంది మంచి మంచి స్థానాలకు వెళ్ళి మీరు కూడా ఇక్కడ ఈ స్థానానికి వచ్చి మీరు కూడా 10 మందికి మంచి మెసేజ్ ఇచ్చేటువంటి పెద్ద మనుషులుగా మీరు అందరూ కూడా తయారవ్వాలని నా హృదయపూర్వకమైనటువంటి కోరిక మీకు వినిపించుకుంటూ మరొకసారి ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.